ఈరోజు మనకి ఇష్టమైన సబ్జెక్ట్, మనకు అవసరమైన సబ్జెక్ట్ ఈరోజు మన హెడ్డింగ్ ముందు పెట్టండి నాన్న. హెడ్డింగ్ ముందు పెట్టండి. చూడండి అక్కడ ఏముంది? రహస్య స్థలములలోని మరుగైన ధనము. అంటే రహస్య స్థలాలలో ధనం ఉందంట, అది మీ ఇంటికి వచ్చేస్తుందంట. సంతోషమా కాదా? అప్పులు బాధలు పోతాయి, తిప్పలు పోతాయి, అవసరతలన్నీ తీరిపోతాయి, దేది కొదువు ఉండదు ఎప్పుడు ధనం ఉన్నప్పుడు. అందుకేమంటే రహస్య స్థలములలోని మరుగైన ధనము. ఈ 2026 దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడని మనకి 2025 నుంచే, ఆఖరి నెల నుంచే దేవుడు, లేకపోతే 2 నెలల ముందు నుంచే 26 ప్రవేశించక ముందే దేవుడు మనతో మాట్లాడుతూ వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరుస్తూ, అలాగే మొదటి నెల, అలాగే 2వ నెల 2వ వారం వరకు ఈ యొక్క వారాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. రహస్యం మనం తెలుసుకుంటే ఆ ధనం మన దగ్గరికి వస్తుంది. రహస్యం తెలుసుకోవాలి. విశ్వాసము అంటే అర్థం చెప్పండి. ఆ లైన్లో ఉన్న వాళ్ళు అర్థం చెప్పండి. విశ్వాసం అంటే ఏంటి? ఓకే, మీ లైన్ చెప్పండి అమ్మా. ఎవరు చెప్పినా పర్వాలేదు, గట్టిగా చెప్పండి. ఈ లైన్ నమ్మికన అమలు అన్నీ సింపుల్గా చెప్తున్నారు. అమ్మ మీరు చెప్పండి రా. ఏంటండి అంటే రహస్యం? ఓకే. 4వది మీరు. అసాధ్యమైనది దేవుడు సాధ్యం. ఇవన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అయితే ఇవన్నీ రహస్యంగా ఉన్నాయి. విశ్వసించడం ద్వారా అది మనం పొందుకుంటాం. అయితే ప్రభు ఒక మాట చెప్పాడు, నా రాజ్యము నీతిని, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట ఎప్పుడైతే వెతుకుతామో రహస్య నిధులు మన దగ్గరకు వస్తాయంట. అప్పుడు అవి రహస్యమందు దాచబడినవన్నీ కూడా ముందుకు వస్తాయంట. అంచేత మీరు నేను చక్కగా మీ ఆత్మీయ అవసరతలు రాసుకోండి. వాక్యం చదవడం లేదా? ప్రార్థన చేయలేకపోతున్నామా? ఆరాధన చేయలేకపోతూ ఉన్నామా? ఆత్మీయంగా జీవించలేకపోతూ ఉన్నామా? జీవించాలి అనుకుంటూ మళ్ళీ బలహీనపడుతూ ఉన్నామా? ఇవన్నీ ఆలోచించుకొని ఒక పేపర్ మీద మీరు ఒక్కొక్క నెల కూడా ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఏంటంటే ఆత్మీయ అవసరత, ఎక్కడ మీ ఆత్మీయ బలహీనత ఉందో అది నేను పొంది ఉన్నాను అని రాసుకోండి. తర్వాత మీ అవసరతలు ఏంటి అనేది రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆయనలో మీరు గడపండి. మీరు రాసుకున్నవన్నీ మీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఎందుకు? ఆత్మీయంగా మొదట మీ జీవితం, తర్వాత మీ అవసరతలు. అడగండి అని ప్రభు అన్నాడు, అడగకుండా ఏది ఇవ్వనన్నాడు. రాయండి, అడగండి, తర్వాత పొందండి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రహస్య నిధులు చాలా ఇంపార్టెంట్. ప్రభు గుప్తమైన విషయాలని తెలియజేస్తానన్నాడు ప్రార్థన చేస్తే. రహస్యంలో ఉన్నటువంటివన్నీ కూడా వెలుపలకి తీసుకొచ్చి ఇస్తానన్నాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళ, రహస్య స్థలములలోని మరుగైన ధనము, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇప్పుడు మనం ఒక పాట పాడుకుందాం. 161వ పాట. ఎవరి పాట అండి ఇది? దివ్య పాట. ఇది మీనింగ్ఫుల్గా పాడుకుందాం, అర్థం చేసుకుంటూ పాడుకుందాం. ట్యూన్ను బట్టి ఆనందించద్దు.
మనకు వచ్చిన పాటే, కానీ ప్రతి లైను ఒక్కసారి ఆలోచనాపూర్వకంగా మనం పాడుకొని దేవాది దేవుణ్ణి గణపడతాం. ఓకే, ఎత్తండి. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమేగా. ఆహాహా ఇది అద్భుతమేగా, ఓహో ఇది నిజమేగా. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. కనుగొంటిని ఐశ్వర్యము, చేపట్టితి ఒక గనిని. కనుగొంటిని ఐశ్వర్యము, చేపట్టితి ఒక గనిని. యేసుడే నా రక్షకుడు, యేసుడే నా రాజు, యేసుడే నా రక్షకుడు, యేసుడే నా రాజు. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. సంతోషమే సమాధానము నా మదిలో పొంగునయా. సంతోషమే సమాధానమే నా మదిలో పొంగునయా. పాపమంతా పెకలించి భయమంతా తొలగించి. పాపమంతా పెకలించి భయమంతా తొలగించి. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. పరలోకంలో నా పేరు రాశాడు నా యేసు. పరలోకంలో నా పేరు రాశాడు నా యేసు. బ్రతుకంతా ఒక ఆశ, యేసునికై నే జీవిస్తా. బ్రతుకంతా ఒక ఆశ, యేసునికై నే జీవిస్తా. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను, మృత్యుంజయుడు నా జీవమాయను. ఊరంతా చాటెదను, లోకమంతా ప్రకటింతును. ఊరంతా చాటెదను, లోకమంతా ప్రకటింతును. జీవించే మన యేసు త్వరలోనే వస్తాడు. జీవించే మన యేసు త్వరగానే వస్తాడు.
సర్వశక్తుడు నా సొంతమాయను. మృత్యుంజయుడు నా జీవమాయను. సర్వశక్తుడు నా సొంతమాయను. మృత్యుంజయుడు నా జీవమాయను. హల్లెలూయా. ఈరోజు మన హెడ్డింగ్ ఏంటండి? రహస్య స్థలములలో మరుగైన ధనము. ఎక్కడి నుంచి వస్తుంది? ఎలాగొస్తుంది? సర్వశక్తుడు మన సొంతమయ్యాడు. మృత్యుంజయుడైనటువంటి వాడు నా జీవమయ్యాడు. ఇది అద్భుతమేగా, ఇది నిజమేగా. కనుగొంటిని ఐశ్వర్యం, చేపట్టితి ఒక గని. ఏంటది? కిందనే ఉంది కదరా, యేసుడే నా రక్షకుడని. చూసారా? మీద లైన్ పాడేస్తున్నాం, కింద లైన్ పాడేస్తున్నాం, కానీ అర్థం చేసుకోకుండా పాడేస్తున్నాం. ఐశ్వర్యం ఆయనే, గని ఆయనే, ఆయనే మన రక్షకుడైన యేసు. అది రహస్యం. సాతానుడు అని మన బుర్రలోనికి పంపడం. ఆ గని మనం పొందాలి అంటే, ఐశ్వర్యం మనం పొందాలి అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే ఆయనే మన రక్షకుడైనటువంటి యేసు. ఆయన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే రహస్య నిధులన్నీ మనకు వస్తాయి. ఎందుకంటే కీర్తనలో కూడా మనం చూసాం, నా చిన్ననాటి నుండి అంటూ ఉన్నాడు దావీదు రాజు, నీతిమంతుడు భిక్షమెత్తుకొనుట నేను చూడలేదంట. చిన్ననాటి నుండి అంటున్నాడు. అద్భుతమైనటువంటి విషయాలు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం, వింటూ వెళ్ళిపోతూ ఉన్నాం, కానీ రహస్యాన్ని మనం కనిపెట్టడం లేదు. ఈ ధననిధి యొక్క రహస్యం, ఆ గని యొక్క రహస్యం మనం కనిపెట్టడం లేదు. కనిపెట్టినప్పుడు ఎంత ఆనందిస్తామో తెలుసా? అంత ఆనందిస్తాం కనిపెట్టినప్పుడు. తర్వాత ఏమంటున్నాడు? సంతోషం సమాధానం నా మదిలో పొంగినయ్యా. పాపమంతా పెకలించబడింది. ఎవరి ద్వారా? పాపం ఇంక మన మీద ఏలుబడి చెయ్యదు. మన రక్షకుడు మన పాపము కొరకు, మన రోగము కొరకు ఆయన పాపముగా, శాపముగా అయిపోయాడు. తర్వాత ఏమంటున్నాడు? మీ దరిద్రతను పోగొట్టుట కొరకు ధనవంతుడు దరిద్రుడై ఆ ధనం మనకిచ్చాడంట. ఎన్ని విషయాలు లోకానికి తెలీదు, కానీ మనకు కూడా తెలియకుండా అయిపోతూ ఉంది. అందుకే ఐశ్వర్యాన్ని మనం సొంతం చేసుకోలేకపోతూ ఉన్నాం. పరలోకములో మన పేరు ఎంత అద్భుతం! ఆ అద్భుతం చేసినటువంటి వాడు యేసయ్య. ఆ యేసుని కొరకు జీవిద్దాం. అంటే నోటితో పలికేస్తున్నాం యేసయ్యని, కానీ నీ హృదయంలో నుంచి వస్తుందా యేసుని గురించి? అప్పుడు యేసయ్య యొక్క ఆత్మ ఫలము మనం చూస్తాం. తర్వాత ఊరంతా చాడుదాం, లోకమంతా ప్రకటిస్తాం, జీవించే మన యేసు త్వరలో వస్తూ ఉన్నాడు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం రహస్య స్థలముల్లోని మరుగైనటువంటి ధనం, మనం ఎందుకు ఇబ్బందులు పడుతూ ఉన్నాం? రహస్య స్థలముల్లో ఉన్నటువంటి ఆ గని ఎవరు అనేది మనకు తెలుసు. ఆయన నామములో ఏదైనా, కానీ ఆ నామములో ఉన్న శక్తిని మనం అనుభవించలేకపోతున్నాం. అంటే ఇక్కడి నుంచి ఆ నామం రావడం లేదు. పెదాలతోనే, నాలుకతోనే, నోటితోనే, కానీ ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుంటూ ఉన్నప్పుడు, ఇప్పుడు వరకు పాటలో ఉన్నటువంటి ఆ శక్తి మనం అర్థం చేసుకునేలా దేవుడు కృప చేశాడు. ఇప్పుడు మనం వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండమ్మా. నేను అతని కుడి చేత పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడుకట్లను విప్పెదను. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను.
అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇజ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. హల్లెలూయా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, 45, 1, 2, 3 అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, తలుపులు తీసేదను. మొదటి వచనంలో ఏముందండి అంటే, ప్రత్యేకంగా దేవుడు వాడుకోవడానికి కోరేసుని దేవుడు ఎన్నుకున్నాడు. కోరేసు ఎవరు? ఇశ్రాయేలీయేతరుడు. అంటే ఇశ్రాయేలీయుడు కాదు, అతడు ఒక అన్యుడు. బైబిల్ అంతట్లో ఒక అన్యుడను దేవుడు అభిషేకించిన వాడని చెప్పినటువంటి వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి గురించి, ఆయనే కోరేసు. కోరేసు ఎవరి మతము వారు జాగ్రత్తగా పాటిస్తూ ఆనందంగా ఉండండి. ఎవరికి వారు మీ మతాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి మీ మందిరాలు కట్టుకోండి. అటువంటి మనస్సు కలిగి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు అతడు సహాయం చేశాడు. వెళ్ళండి, మీ మందిరాలు కట్టుకొనండి. అందుచేత ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. ఏంటంటే, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతులు పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. అంటే అభిషేకించిన కోరేసు. ఎవరు అభిషేకించారంట? దేవుడు అభిషేకించాడు. దేవుడు అభిషేకిస్తే అక్కడ ఏం కనబడుతూ ఉందంటే, అక్కడ బలము జయము కనబడుతుంది. కోరేసు దగ్గర ఏం కనబడుతూ ఉందండి? బలము కనబడుతుంది, జయము కనబడుతుంది. ఎందుకు కోరేసు దగ్గర బలము జయము కనబడుతున్నది అంటే, అతను ఏమంటున్నాడంటే, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను అభిషేకించి. ఎవరి మీదైతే అభిషేకం ఉంటుందో వారిని నడిపించేవాడు దేవుడు, మన ప్రభువు. అభిషేకం ఉన్న వారిని నడిపించేవాడు. దేవుని యొక్క అభిషేకం ప్రభువు మీద ఉంది, కృప ఆయన మీద ఉంది. అందుకు దేవుడు అతన్ని అద్భుత ఆశ్చర్య క్రియలు చేస్తూ మన రక్షకుడైన యేసుని అద్భుతంగా నడిపించాడు. అలాగే ప్రభు ఏమంటూ ఉన్నాడు, నేను అభిషేకించిన అపోస్తలులను వీరందరినీ కూడా మరి అటువంటి శక్తినిచ్చి దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు అన్నటువంటి మాట కూడా అక్కడ ఉపయోగించాడు. అంటే ప్రత్యేకంగా వాడుకోవడానికి అభిషేకం అనేది చాలా ఇంపార్టెంట్. అంచేత రాజులను కానీ ప్రవక్తలను కానీ దేవుడు అభిషేకించాడు ఏంటంటే ఆయన పని కొరకు వాడుకోవడానికి. ఇక్కడ ఏంటంటే ఆయన్ని ఒక మాట ఉంది, అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. కుడి చెయ్యి బలానికి సాదృశ్యం. ఇప్పుడు ఎవరు పట్టుకున్నారు కోరేసు చేతిని? దేవుడు పట్టుకున్నాడు. అంటే ఇక్కడ బాగా జ్ఞాపకం చేసుకోనండి, దేవుడు ఎప్పుడైతే కుడి చేతిని పట్టుకున్నాడో కోరేసు ముందుకు వెళ్ళడం లేదు. ఎవరు వెళ్తున్నారు ముందుకి? దేవుడే ముందుకు వెళ్తూ ఉన్నాడు.
ఇజ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవము. మనం పాటతోనే దాన్ని ఆపు చేసుకుంటూ ఉన్నాం. అభిషేకించినటువంటి కోరేసు ముందు ఎవరు వెళ్తున్నారండి? దేవుడు వెళ్తూ ఉన్నాడు. రహస్య నిధి మనకి కావాలి అంటే మనం ఎవరిని ముందు పెట్టుకోవాలి? యేసుడే నా రక్షకుడు అని పాడుతూ ఉన్నాం. ఎవరా గని అంటే మర్చిపోయాం. ఎవనా ఐశ్వర్యం అంటే మనం మర్చిపోయాం. ఐశ్వర్యం ఆయనే, గని ఆయనే. ఆయన ముందు, మన ముందు ఆయన ఉన్నట్లయితే అన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయి. కోరేసు యొక్క బలము, కోరేసు యొక్క విజయం, అభిషేకించినటువంటి దేవుడు కోరేసుకు ముందెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఎంత చక్కని మాటలు చెప్తూ ఉన్నాడంటే, ద్వారములు నేను తెరుస్తానంటున్నాడు. ద్వారములు తెరవడం అంటే మామూలు విషయమా? మరి ఎరుకో కోట గోడలు కూలిపోయాయి, ద్వారాలు ఏమీ చేయలేకపోయాయి. బలమైన కోట కూడా. ఎందుకంటే స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు తన ప్రజలను స్తుతించమన్నాడు అంతే. ఏ ఆయుధము లేకుండా కోట గోడల కిందకి. ఎందుకంటే దేవుడు ముందున్నాడు కనుక. అది మనం ఎక్కువగా నేర్చుకోవాలి. ఈ భస్మపు ద్వారం నుంచి కూడా నీ యొక్క ఉపవాస ప్రార్థన నువ్వు నీ దేవుణ్ణి ముందు పెట్టుకో. ఎన్ని పరిస్థితులు ఉన్నా నీవు ముందు దేవుణ్ణి ఎప్పుడైతే పెట్టుకున్నావో, ఆయన రాజ్యాన్ని, నీతిని ఎప్పుడు వెతకడం మొదలు పెట్టావో, మొదట ఆయన రాజ్యం, నీతిని ముందున్నప్పుడు ఏ కొదువ ఉండదు. నీ యొక్క ఆత్మీయ అవసరతను మొదలుపెట్టు. నీ యొక్క అన్ని అవసరతల గురించి నువ్వు అడుగుతూ ఉండు, ప్రార్థిస్తూ ఉండు, స్తుతిస్తూ ఉండు. ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు, అన్ని అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. అంటే అందుకే ప్రకటన 3:20 ఒక మాట అంటూ ఉన్నాడు, నేను తలుపు దగ్గర నించుని తట్టుచూ ఉన్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వారితో, వారు నాతో కలిసి భోజనము, అంటే దేవునితో సహవాసం. తర్వాత ఇంకో దగ్గర అంటున్నాడు 3:8, నేను తలుపులు తీస్తే ఎవరు దాన్ని మూయగలరు, నేను తలుపులు మూస్తే ఎవరు దాన్ని తీయగలరు. అంటే మన దేవుడు తలుపులు తెరిచేవాడు, విజయాన్ని ఇచ్చేవాడు, బలమును ఇచ్చేవాడు ఆయనే, జయాన్ని ఇచ్చేవాడు ఆయనే అనేది మనం మర్చిపోకూడదు. ఈ యొక్క ప్రకటన 3:20 అది సంఘానితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘముతో తలుపు తెరవండి, మీతో నేను సహవాసం చేస్తాను. వ్యక్తిగతంగా మన యొక్క జీవితంలో తలుపులు తెరవబడాలి, మన కుటుంబంలో తలుపులు తెరవబడాలి, మన సంఘములో తలుపులు తెరవబడాలి. అంటే యేసయ్యకు ప్రాముఖ్యతనివ్వాలి. మన గని ఆయనే, మన ధనం ఆయనే, మన ఐశ్వర్యము ఆయనే. ఇంకా మనం ముందుకు చూస్తూ ఉన్నప్పుడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము. ఇక్కడ వరకు బాగుంది. ఇక్కడి నుంచి చూడండి, ఎత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చూడండి ఎటువంటి మాటలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన ముందు నడిచినప్పుడు అది ఎటువంటి ద్వారమైనా, ఎత్తడైనా, ఇనుమైనా, ఎటువంటి గడియలు బిగించినా ఆయన తలుపు, ఆయన మన ముందు నడుస్తూ ఉన్నాడు. కోరేసుకు ముందు నడుస్తూ ఆయన కుడి చేతిని పట్టుకొని బలపరుస్తూ గొప్ప విజయాలను ఇచ్చాడు. అనేక మంది రాజులు కోరేసు ముందు ఊడిపోయారు. మరి ఆ యొక్క కోరేసు ఆ రాజ్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు ఆ మందిరం కట్టడానికి ఏంటి, వారి యొక్క మతాన్ని పాటించడానికి ఏంటి, అన్నిటికి కూడా అతను ద్వారం తెరిచాడు. ఎందుకంటే మీకు తూర్పు ద్వారం, ఎన్ని ద్వారాలు ఉన్నాయండి యెరూషలేము పట్టణానికి? 12 గుమ్మాలు. తూర్పు గుమ్మాన్ని ఏమంటారు? ఏమ్మా? బోయస్ గుమ్మం. ఓకే. తూర్పు గుమ్మాన్ని, అది బంగారంతో చేయబడినటువంటి గుమ్మం, అది మూయబడింది.
అది ఎప్పుడు తెరవబడుతుందంట? ప్రభు వచ్చినప్పుడు. ప్రభు వచ్చినప్పుడు ఆ ద్వారం తెరవబడుతుంది అని ఎన్నెన్నో, ద్వారం కొంచెం కదులుతూ ఉంది, అది ఇది అంటే అలాగా ఎంతోమంది వారు చెప్తూ ఉంటారు. కానీ తూర్పు ద్వారం నుంచే వస్తారు. అప్పుడు ముస్లిమ్స్ ఏం చేశారు తెలుసా? మీరు ఎప్పుడైనా టీవీలో ఎవరైనా చూపెడుతున్నప్పుడు చూడండి, ఆ తూర్పు ద్వారం దగ్గర ఎంతో ప్లేసులో ముస్లిమ్స్ సమాధులు కట్టేశారు. అంటే సమాధులు ఉంటే యేసు ప్రభు రాడని, ఆ ద్వారం గుండా ప్రవేశించలేడని సమాధులని కట్టేశారు. ఏం సమాధులు అవుతాయండి యేసు ప్రభు వస్తే? సమాధులను జయించిన ఆయన సమాధులు అవుతాయా? ఈసారి ఎప్పుడైనా ఆ తూర్పు గుమ్మం గురించి చూడండి. ఎవరైనా సందేశం ఇచ్చినా, లేదా ఎక్కడైనా మీరు చదువుకుంటున్నా, లేకపోతే పిక్టోరియల్ బైబుల్ డిక్షనరీ తీసుకున్నా, అందులో విషయాల్ని మీరు అవగాహన చేసుకుంటే తూర్పు ద్వారం మూయబడ్డది. మళ్ళీ ఆయన వచ్చిన ఆ ద్వారం గుండానే ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. ఆయన ఈ యొక్క దేనితోని గాడితో తూర్పు ద్వారం గుండానే ప్రవేశించాడు. సో ఇప్పుడు అదంతా సమాధులతో నిండిపోయి ఉంది. సమాధులన్నీ రాళ్ళతో నింపబడి ఉంది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, శిలువ ద్వారా దేవుడు ఏంటంటే మరణ సమాధులన్నీ కూడా తెరవబడ్డాయి ప్రభు యొక్క శిలువ వేయబడిన తర్వాత అందుకే అంటున్నాడు కదా 3వ వచనంలో, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. పిలవడం అంటే అర్థం ఏంటి? పిలవడం అంటే అర్థం ఏంటి అంటే ప్రత్యేకమైనటువంటి పిలుపు. ప్రత్యేకమైన పిలుపు. అందరినీ పిలలేదు. దేవుడు పిలుచుకున్నాడు అంటే అది ప్రత్యేకమైన పిలుపు. కోరేషుని దేవుడు పిలుచుకున్నాడు. నీ ముందు నడుస్తానన్నాడు, తలుపులన్నీ తెరుస్తానన్నాడు, నీ ముందు విజయాలన్నాడు, నీ కుడి చేతిని నేను పట్టుకుని ఉన్నానన్నాడు. కుడి చేయ బలానికి సాదృశ్యం. దేవుడు ఆయన కుడి చేతిని పట్టుకొని ఆయన ముందు నడుస్తూ మరి ఎన్నెన్నో అద్భుతాలు చేసిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తండ్రి ఆస్తిని ఎవరికి ఇస్తారు? పిల్లలకి ఇస్తారు. మన తండ్రి ఆస్తి ఎవరికి ఇస్తారు? మనకి ఇస్తాడు. మనం అందరం ఎందుకు పేదలుగా ఉన్నాం అంటే నీతిమంతుడైన దేవుని వైపు మనం చూడడం లేదు. జ్ఞానం ఇచ్చేవాడు ఆయన, సహాయం చేసేవాడు ఆయన, విజయం ఇచ్చేవాడు ఆయన, ధనం ఇచ్చేవాడు ఆయన, సమస్తము ఆయనే. మనం బాగా అర్థం చేసుకోవడానికి మనకి ఆయన గాయము చేశాడు. బాధలో బోధ. ఈ గాయాలలో విషయాలను మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని బట్టి నాకు ఎందుకు సంతోషం అంటే యవనస్తులైనా స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటిది మీరు అర్థం చేసుకొని రిప్లై ఇస్తున్నారు. అచ్చాలు వాక్శక్తి దైవజనునికి ఇచ్చినప్పుడు, ఆ యొక్క వాక్యం దైవజనుని నోటి నుంచి వస్తూ ఉన్నప్పుడు అది మీ హృదయంలోనికి వెళ్ళి మీరు స్పందించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దేవుడు తన సంఘమైనటువంటి సిసిసి కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు. మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారు. అయితే ధనము 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 అనుకుంటున్నాము. అమ్మ 500, 200 నోట, 100 నోట, 1000 రూపాయల నోట, 2000 నోటు ఇద్దాం అనుకుంటున్నాడా? చెప్పండి, మీరే చెప్పండి. నోటుతో 50 నోట, 100 నోట, ఏమ్మా 200 నోట, 500 నోట, 2000 నోటు తీసాడు అనుకోండి, ఏంటి ఇద్దామనుకుంటున్నాడు? చెప్పండి మీరు నోటుతో. మీకు ఏది కావాలి? ఏ నోటు కావాలి? అన్ని నోట్లు వచ్చేయాలి. ఇది బాగుందండి. 100 నోటు కావాలి. అదే చిల్లర లేకపోతే మళ్ళీ అవ్వదు కదా. మీరు బాగానే చెప్పారు. ఒరే, ఏ ధనము గురించి చెప్పాడు తెలుసా? ఆత్మీయ సంపద. ఏం సంపద అండి? ఆత్మీయ సంపద. ఆయన రాజ్యమును నీతిని మనం వెతుకుతే
కుక్కలు ఎలాగైతే మనకి ఎట్లా పరిగెట్టి వస్తాయో ధనం మన ఎంత వస్తూ ఉంటుందంట. కుక్కలు ఈ మధ్య పరిగెట్టి చాలామందిని చంపేస్తున్నాయి. రాత్రులు స్కూటర్ వెనకాతల, కార్లు వెనకాతల, కార్లు కూడా ఆ కుక్కల్ని చూసి ఆ యొక్క దీన్ని ఎత్తేస్తున్నారు, ఏంటి గ్లాసులను ఎత్తేస్తున్నారు. అవి మీదకి ఎగిరిపోతున్నాయి. అవి చచ్చిపోతాయని ఆవిడ తెలియదు. కానీ పాపం కొంతమంది చనిపోతూ ఉన్నారు కుక్కలను బట్టి, కుక్క బెడదలను బట్టి. అవి పరిగెడుతూ ఉంటే ఏం చేస్తారు, యాక్సిడెంట్లు అయిపోతూ ఉన్నాయి. ఈ మధ్య కుక్కలు ఎక్కువైపోయాయి. కుక్కలను తీసుకెళ్ళిపోతున్నారు అంటున్నారు, మళ్ళీ కుక్కలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఒక్కొక్క ఇంటి దగ్గర 10 ఎందుకమ్మా మనం అనుకున్నాం కుక్కల గురించి? కుక్కలు పరిగెట్టినట్లు ఏమొస్తాయంటే ధనం. కుక్కలు పరిగెట్టినట్లు మన వెనకాతలు కుక్కలు పరిగెడుతూ ఉంటే ధనం వస్తుంది. అంటే ముందు ఎవరున్నారు? అంచేత ఆయన నీతిని, రాజ్యాన్ని మనం వెతికినట్లయితే ధనం ఎలాగొస్తుందంట? కుక్కలు మీ వెనకాతలు పరిగెట్టినట్లు అవి వచ్చేస్తూ ఉంటుంది. నమ్మండి. రహస్య స్థలముల్లో మరుగైనటువంటి ఆ యొక్క ధనం అవన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. దేవుడు ఎప్పుడు నీతిమంతుల్ని పేదల్లాగా ఉంచడు. అయితే అది సంపాదించడం మనం నేర్చుకోవాలి, అడిగి పొందుకోవాలి. ఎలాగడగాలి? ఆత్మీయ సంపద ముందు ఆయన చేతిలో మన జీవితం పెడదాం. మన అవసరతల తర్వాత ఇందాక నేను చెప్పాను, మనం ఏంటి ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకడానికి. ప్రభువా, నా ప్రార్థనా జీవితం, ఆరాధన జీవితం, వాక్యం జీవితం, ధ్యాన జీవితం ఎక్కడైనా తప్పిపోయానా? ఇదిగో నిన్ను పోలి జీవించడంలో ఎక్కడైనా తేడా ఉందా? లేకపోతే నా రూట్లో నిన్ను గనపరుస్తున్నానా లేదా అని మొట్టమొదటి ఎక్కడెక్కడ నీ వీక్నెసెస్ అవి పెట్టుకొని, నాకు ఈ ఆత్మీయ సంపద కావాలి అని రాసి పెట్టుకోండి. దాని తర్వాత మీ అవసరతలు ఆత్మ మీకు తెలియజేస్తుంది. మీ అవసరతలు ఏంటో, మీ కోరికలు కాదు, మీ అవసరతలు ఏంటి, అవన్నీ కూడా తీర్చబడతాయి. ఎన్ని అప్పులున్నా దేవుడు సహాయం చేస్తాడు. ఎన్ని తిప్పలు మీరు పడుతున్నా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ఐశ్వర్యం, రహస్యంలో ఉన్నటువంటి నిధి మన దగ్గరికి రావాలి అంటే ముందు మనము ఆయన్ను విశ్వసించాలి. తర్వాత ఆత్మీయ సంపద ఏంటి అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సామెతలు 15వ అధ్యాయం 16వ వచనం. భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండటం మేలు. మీరందరూ ఆలోచిస్తున్నారు, ఏంటో పాస్టర్ గారు చెప్పేస్తున్నారు, నా రాజ్యాన్ని, నీతిని వెతుకుట ఆత్మీయ సంపాదన. ఈ ఆత్మీయ సంపాదన అంటే ఏంటో నాకు అర్థం కావడం లేదు అని మీరు అనుకుంటా ఉంటే, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఏమంట? యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట. ఏముండాలంటే యెహోవా యందలి భయభక్తులు, ఆత్మీయ సంపద అంటే అది. యెహోవా యందలి భయభక్తులు మనం కలిగి ఉంటే రహస్యమందున్నటువంటి నిధులు మన దగ్గరికి వస్తాయి, పరుగు పరుగున వస్తాయి. ప్రతి అవసరత తీర్చబడుతుంది, పరిస్థితులన్నిటిలో మార్పు వచ్చేస్తుంది. అది నేను అనుభవిస్తున్నాను గనక మీకు నేను చెప్పగలుగుతూ ఉన్నాను. అది నేను అనుభవిస్తున్నాను గనక నేను అది మీకు చెప్పగలుగుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు లేకుండా నెమ్మది లేదు. నెమ్మది మన జీవితంలో కావాలి అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తర్వాత బైబిల్ ధ్యానం, ఆరాధన, ఇవన్నీ కలిగి ఉండడంలో ఏమొస్తుందంటే మనకి విశ్రాంతి దేవుడిస్తాడంట. పాపభారములు మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు అంటే మీ భారాలన్నీ నా మీద వేసేయండి, మీ చింత యావత్తు నా మీద వేసేయండి. ఎప్పుడంటే ఆయన అంటాడు, ఆయన వాక్యం చదివి ధ్యానించి ప్రార్థించి ఆయన మీద మనం ఆధారపడినప్పుడు అప్పుడు ఆ విశ్రాంతిని మనం పొందగలుగుతాం, ప్రశాంతతను మనం అనుభవించగలుగుతాం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజమైన సమాధానం ఏంటి అనేది ఇతరులకు మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే మనం అనుభవించినప్పుడే చెప్పగలుగుతాం నిజమైన సమాధానం.
ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం, చాలా ఇంపార్టెంట్. అంటే మనం అనేక మార్లు ఈ విషయాలన్నీ వినేస్తూ ఉన్నాం, నిజమే కదా అనుకుంటున్నాం. అంటే మనకు తెలిసిన మాటలే, బాగానే చెప్పారు, ఒకసారి జ్ఞాపకం చేశారు అనుకుంటూ ఉన్నాం. అలా కాదు అనుకోవడం. అసలు అక్కడ ఆయన జీవితంలో ఏమి జరిగింది, నా జీవితంలో ఎందుకు జరగలేదు అని ఆలోచించుకోవాలి. అప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది. యోసేపునే మనం తీసుకుందాం. యోసేపుకు దేవుడు వాగ్దానం చేశాడు, కలలిచ్చాడు. మొదటి కళ ఏంటండి? ఏమ్మా మరే మొదటి కళ ఏంటి? పనులు మోసుకుంటూ అప్పుడు అదేంటి, దానికి అర్థం ఏం చెప్తారు? చెప్తాడా? నెక్స్ట్ కళ ఏంటి? సూర్యచంద్రులు అంటే ఎవరు? తల్లిదండ్రులు. తర్వాత ఇంకేమైనా వచ్చిందా ఏమ్మా? ఓకే. దాని తర్వాత ఈ వాగ్దానం ఎన్ని సంవత్సరాలకు నెరవేరింది? 13 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. 13 సంవత్సరాలు. అయితే ఆయన 13 సంవత్సరాల్లో మహారాజు తర్వాత రాజు అయిపోయాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. ఆయన అప్పుడున్నటువంటి పంటలన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అందరికీ ప్రపంచానికి ఆహారం పెట్టడానికి ఆయన చేతిలో ఉన్నాయి. ఇది 13 సంవత్సరాల తర్వాత జరిగింది. 13 సంవత్సరాల తర్వాత దేవుని వాగ్దానం నెరవేర్చబడింది. అప్పుడు వరకు ఆయన ఏం చేస్తున్నాడో నాకు అర్థం అవ్వలేదు. మీరు చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవి మీ జ్ఞాపకం ఉంచుకోండి. మొట్టమొదట పరిశుద్ధత, రెండవది యథార్థత. చూడండి, ఆయన జీవితం అలాగ మనం చూసుకున్నట్లయితే ఏమి కనబడుతుంది? పరిశుద్ధత కనబడుతుంది. రెండవది ఎక్కడ ఏం కనబడుతుంది? యథార్థత కనబడుతుంది. తర్వాత నీతి కనబడుతుంది. ఈ మూడింటిని బట్టి ఆయన యోగ్యుడయ్యాడు ప్రధానమంత్రి అవ్వడానికి, రాజు తర్వాత సింహాసనం మీద కూర్చోవడానికి. నీకు తెలియకుండా ఏది జరగడానికి వీల్లేదు, నేను రాజును మాత్రమే అన్నాడు అంతే రాజు. ఇంకేది జరిగినా అప్పుడున్నటువంటి సమస్తము తన ఆధీనంలోనే. నీ చిత్తము లేకుండా ఒక చెయ్యి కూడా లేవడానికి వీల్లేదు. మొట్టమొదటి ఏముందండి ఆయనలో? రెండవది ఏముంది? మూడవది ఏముంది? అప్పుడు ఏమయ్యాడైనా? యోగ్యుడయ్యాడు. దేవుని యొక్క ఐశ్వర్యానికి, దేవుని గొప్పతనానికి యోగ్యుడయ్యాడు. 13 సంవత్సరాలు ఆయన పరిశుద్ధతను వదలలేదు, యథార్థతను వదలలేదు, నీతిని వదలలేదు. దేవుని యొక్క వాగ్దానం 13 సంవత్సరాల తర్వాత ఎంత గొప్పవాడిగా చేశాడంటే అంత గొప్పవాడిగా. అందుకు నేను ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఏంటి నా జీవితం అనుకోవద్దు. అందుకే మనం ఈ 2025లోనే చెప్పుకున్నాం, 2026లో చెప్పుకున్నాం. అయిపోయింది అని అనుకోవద్దు, ఇప్పుడు మొదలవుతుంది. నా జీవితంలో ఇప్పుడు మొదలవబోతుంది. రహస్యమందున్నటువంటి ధనాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? ఆత్మీయ సంపదను నీవు మొదట కలిగి ఉండాలి. ఏంటి ఆత్మీయ సంపద అంటే? పరిశుద్ధత, యథార్థత, నీతి. ఇవి నా రాజ్యాన్ని, నీతిని, ఆయన రాజ్యంలో పరిశుద్ధత ఉంది, యథార్థత ఉంది, నీతి ఉంది. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినటువంటి ఈ యొక్క యోసేపు జీవితం ఫలించడి కొమ్మగా తన ఇంటి వారికి ఆహారం పెట్టాడు, తన దేశానికి ఆహారం పెట్టాడు.
అనేక దేశాలకు ఆహారం పెట్టాడు. ఎంత ఉన్నతమైన స్థితిలోనికి ఆయన వెళ్ళాడు అంటే ఆయన రాజ్యాన్ని, ఆత్మీయ సంపద. యోసేపు ఆత్మీయంగా సంపాదించింది ఏంటండి? పరిశుద్ధత, యథార్థత, నీతి. గొప్పవాడిగా అయిపోయాడు. ఈ భస్మపు ద్వారం నా జీవితంలో పాపములు పెకిలించబడ్డాయి అంతే. అప్పుడు పరిశుద్ధత మొదలవుద్ది నీ జీవితంలో. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రాబోయే భస్మపు ద్వారం పెద్దింట్లో పెట్టండి. సెల్ ప్రేయర్స్ పెద్దింట్లో పెట్టండి. ఎందుకంటే అందరూ రావాలి. భార్య, భర్త, పిల్లలు అందరూ సెల్ ప్రేయర్లో అందరూ అటెండ్ అవ్వాల్సిందే. 18వ తారీఖు. ఎన్ని పనులున్నా ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకకపోతే నీకంతా సున్నా. నీకు తెలియదు, నువ్వు పోగొట్టుకుంటున్నావు. రావలసినవి ఎన్నో నువ్వు పోగొట్టుకుంటూ ఉన్నావు. కారణం ఏంటంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకట్లో నువ్వు ప్రథమ స్థానంలో లేవు. పురుషులారా, భర్తలుగా మీరు కుటుంబానికి యజమాని. మీరు సెల్ ప్రేయర్లో కనబడాలి, సంఘములో కనబడాలి. అప్పుడు మీ యొక్క అధికారములో ఆ గృహం, ఆ పిల్లలు, అది ఎంతో దీవెన. సమర్పించుకోండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సమర్పించుకోవాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, పోతీఫర్ ఇంటిలో పరిశుద్ధతను కాపాడుకున్నాడు. జైల్లో యథార్థతను కాపాడుకున్నాడు. ఐగుప్తు అంతటికి అధికారి అయిపోయాడు. ఈ యోగ్యత ఎలాగొచ్చిందంటే దేవుని యందలి భయభక్తులు. మనం అదే వచనం చూసుకున్నాం కదా. ఏ వచనం చూసుకున్నామమ్మా? భయభక్తులు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట. సామెతలు 15:16 మనం చూసుకున్నాం. పంటంతా ఆయన అధికారంలో, ఘనతంతా ఆయన అధికారంలో, ప్రపంచమంతటికీ ఆహారం ఆయన అధికారంలో. ఎంత అద్భుతం చూడండి. అది యోసేపును గురించి. ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. దావీదు గురించి చూద్దాం. దావీదుకి దేవుడు నిత్యము నీ సింహాసనము నిలుస్తుంది అన్నాడు. నిత్యము నిలుస్తుంది. పిల్లలు పిల్లలు ఆ సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. ఎక్కడ నీ సింహాసనం ఆగదు. ఇప్పుడు వరకు ఆగలేదు. అనేకసార్లు చెప్పాను. చెప్పండి, ఇప్పుడు వరకు ఆగలేదు. ఇప్పుడేంటి? ఇప్పుడు వరకు ఆయన సింహాసనం ఆగలేదు. ఇప్పుడు ఆ సింహాసనం స్థిరంగా ఉంది. ఇప్పుడు యేసయ్య అయిపోయారు కదా, 2000 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పుడు అంటున్నాను. ఎన్నోసార్లు చెప్పాను, మీకు ఎందుకు జ్ఞాపకం లేదు? ఇశ్రాయేలీయుల యొక్క ప్రధానమంత్రి ఎవరండి ఇప్పుడు? బెంజమిన్, యోధా గోత్రం. అక్కడి నుంచే ఆ చరిత్రను మనం తీసుకొని వెళ్తే ఇప్పుడు కూడా ఆయన ఉన్నతమైన స్థానంలోనే ఉన్నాడు. బెంజమిన్ నెతన్యాహు మధ్యలో ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆఖరికి అందరూ కలిసి ఆయన దింపేసిన మళ్ళీ ఇమీడియట్గా ఆయన ఎక్కారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆకాశము భూమి ఉన్నంత వరకు దావీదా నీ సింహాసనం స్థిరంగా ఉంటుంది. మీదన ఆకాశం, కిందన భూమి ఉన్నంత వరకు ఎవరి సింహాసనం స్థిరంగా ఉంటుందండి? దావీదు సింహాసనం. ఇప్పుడు దావీదంతా బుద్ధిమంతుడా అని చూస్తే, బుద్ధిమంతుడా దావీదు? దావీదు పాపం చేయలేదా? కానీ దేవుడు తనని విడవలేదు. పాపము చేసినప్పుడు ఎటువంటి పశ్చాత్తాపం కలిగి కన్నీరు కార్చాడు అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు అద్భుతం కదా. చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు
వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు జీవితంలో కూడా ఎంతో ప్రార్థనా జీవితం ఉంది. దావీదుకి దేవుని మీద ఎంతో ఆసక్తి ఉంది. పాపం చేసినప్పుడు ఎంత దుఃఖము ఆయన జీవితంలోనికి వచ్చిందంటే, ఎందుకు ఈ పని నేను చేశాను అని. తర్వాత నీతిగా బ్రతుకుట అనేది దావీదు జీవితంలో మనకి కనబడుతోంది. వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు. ఇందాక కూడా భయభక్తులు అన్నాం, ఇక్కడ భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన ఎడల. ఇప్పుడు ఏముందండి? భయభక్తులు, ఆజ్ఞలు. భయభక్తులు ఉండాలి, ఆజ్ఞలు ఉండాలి. భయభక్తులు ఆత్మీయ సంపద, ఆజ్ఞలను పాటించుట ఆత్మీయ సంపద. నా ఆజ్ఞలను పాటించువాడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నాడు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు కీర్తనలు 34వ అధ్యాయం 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచిడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. అది యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియూ. చూడండి, చాలా చక్కగా దావీదు కీర్తనలు ఎన్నో విషయాలు. భయభక్తులు కలిగి ఉండుట, ఆజ్ఞలను పాటించుట, ఇవన్నీ కూడా ఆత్మీయ సంపద. ఈ ఆత్మీయ సంపద మనం కలిగి ఉన్నప్పుడు యోసేపును ఆశీర్వదించినటువంటి దేవుడు ఎందుకు రాశాడు బైబిల్లో తెలుసండి? నీవు కూడా అలాగ జీవించినట్లయితే వారు పొందినవన్నీ మీరు పొందుతారు. ఇదిగో ఆయన ఏమంటూ ఉన్నాడు, ఆ ఎబ్రీ గ్రంథకర్త, ఇదిగో గొప్ప సాక్ష్య సమూహము. సాక్ష్య సమూహం, ఆ గొప్పవారు, వారి జీవితాలు, దేవుని మీద వాళ్ళని ఆధారపడిన విధానం, వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రకృతి కూడా శాసించబడింది. అటువంటి భక్తులైనటువంటి వారు మేఘము వలె మనల్ని ఆవరించి, ఆ భక్తుల జీవితం మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు ఎందుకు రాశాడో తెలుసా? ఇదిగో ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషులే కదా. ఏలియా ఇగో నా కొరకు ఎలా రోషము కలిగి జీవించాడు, మీరు కూడా రోషము కలిగి. అనిల్ కుమార్ గారి పాట ఉందా రోషము కలిగిన? ఏదైనా ఉందా? ఏదో ఒక చరణం పాడండి. హద్దులే నీకు లేవు, రోషం కలిగిన క్రైస్తవుడా, హద్దులే నీకు లేవు. హలే హలే హల్లెలూయా, హలే హలే హల్లెలూయా, హలే హలే హల్లెలూయా, హలే హలే హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచిడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సో భయభక్తులు, తర్వాత ఆజ్ఞలు పాటించడం ఆత్మీయ సంపద. అప్పుడు రహస్యమందు ఉన్నటువంటి ఏంటండి? ధనము మీ సొత్తు వస్తుంది. ఎలా వస్తుంది అంటే పరిగెట్టుకొని, కుక్కలు మనల్ని పరిగెట్టించినట్టంటే ధనం పరుగున వస్తూ ఉంటుందంట. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు లోక 16వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరూ మీ వశం చేయును. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. ఇక్కడ దేవుడిని సిరిని సేవింపలేరు అంటే రెండు కనబడుతున్నాయి. దేవుడు కనబడుతూ ఉన్నాడు,
సిరి కనబడుతుంది, ధనము కనబడుతుంది. మరి ఆ యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చి పరలోకం వెళ్ళడానికి ఏదైనా కొదువు ఉంటే చెప్పమన్నాడు. కొదువు చెప్పేశాడు ప్రభు. నువ్వు ధనవంతుడు గనక ఒకటే ఒక కొదువు, అన్నీ చేశానన్నావు, ఈ ఒక్క పని కూడా నువ్వు చెయ్యు అనగానే ఏం చేశాడు? వ్యసన పడుచు తిరిగి వెళ్ళిపోయి మరి ఎప్పుడు కనబడలేదంట. అంటే పరలోకం కావాలంట, కానీ దేవుడు అవసరం లేదు. దేవుడు అవసరం లేకుండా సిరిని తను ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు దేవునిని సిరిని సేవింపలేరని. దేవుణ్ణి సేవింపలేరు, సిరిని సేవింపలేరు. ఏదో ఒక్కటే మీ జీవితంలో ఉండాలి. అంటే అది రెండూ కావాలి అంటే అవ్వదు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము? అన్యాయపు సిరి. మీరు మరలా సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? అంటే నమ్మకత్వం కూడా. సిరికి దాసుడుగా ఉన్నావా? దేవుడికి దాసుడు ఉంటే దేవునికి దాసుడుగా ఉండు, లేకపోతే సిరికి దాసుడుగా ఉండు. రెండు నాకు కావాలి అంటే మాట ప్రయోజనం. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుతేనే రహస్యమందున్నటువంటి నిధులు మనకు అవుతాయి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మన మందిరం, ఈ మందిరానికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేదు. రాజుల రాజు, ప్రభువులకు ప్రభువు మన దేవుని వైపే మనం చేయి చాపాం. అనేక సార్లు చెప్పాను. మా అన్నయ్య గారు అన్నారు, మా చిన్నమామ గారు క్యాప్టెన్, ఏంటి మర్చెంట్ నేవీలో క్యాప్టెన్, అనేక మందికి సహాయం చేస్తూ ఉంటాడు. నీవు ఆయన దగ్గరికి వెళ్ళరా, బాగా డబ్బు ఇస్తాడు అన్నారు. వెళ్ళలేదు మేము. ఆయనే వచ్చాడు. వచ్చి ఇవ్వలేదు అనుకోండి, ఆయన ఇస్తే ఇది కట్టం. కానీ అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడికి మనం ఎందుకు వెళ్ళాలి? మనుషుల వైపు ఎందుకు చేతులు చాపాలి? మన దేవుడు మనకివ్వడా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మనకు సంఘానికి శిరస్సు అంటే ఆయన వైపు సంఘము చూసినప్పుడు, అందుకే మన అవసరతలన్నీ, అమ్మాయి మనకు అవసరం ఉంది, సంఘం ప్రార్థించండి అని. ఎవరో ఒకరు ఆధిక్యం చూసుకుంటూ ముందుకన్నీ చేయించాలి గనక మీరు ప్రార్థించండి, దేవుడు మనకు సహాయం చేస్తాడు, దాంతో ముందుకి వెళ్దాము అనుకున్నాం. అయితే ఆయన శిరస్సు గనక ఈ మందిరాన్ని దేవుడు మనకి ఇక్కడ ఇచ్చాడు. అయితే దానికి పాస్టమ్మ గారు ఒక పేరు పెట్టారు. అంటే మనం వడ్డీలు ఇవ్వాలి కదండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని బర్త్డే వచ్చిందండి అని జ్ఞాపకం చేస్తారు ఆవిడ. మనకి బర్త్డే అండి. నేను మొదట అర్థం చేసుకోలేదు. బర్త్డే ఏంటంటే అదే కాదు, బర్త్డే సంవత్సరానికి కోసం లేదు, ప్రతి నెల వస్తుంది మనకు బర్త్డే, అవి జ్ఞాపకం పెట్టుకోండి అన్నారు. మొదటి బర్త్డే 1వ తారీఖు నెలలో, రెండవ బర్త్డే 2వ తారీఖు, మూడవ బర్త్డే 5వ తారీఖు, 4వ బర్త్డే 13వ తారీఖు, 5వ బర్త్డే 15వ తారీఖు. ₹1000 ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు ఇస్తూనే ఉన్నాం. ఎవరి దగ్గర చేయి చాపలేదు. దేవుడు అడగగానే ఇచ్చారు. ఇది మనం నిలబెట్టుకున్నాం. ఇలాగే మనం కట్టకుండా ఒక రేఖే మనం కడితే మన ముందు 2-3 ఆక్రమించుకోవడానికి స్థలాన్ని సిద్ధంగా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు. కానీ కరెక్ట్గా కాలం వరకు దేవుని కృపను బట్టి ఎవరు అక్కడికి రాకుండా ఇది ఇలా స్థాపించాం కనుక ఎవరు దీనివైపు చూడలేదు. సొంతవారు, నన్ను ప్రేమించిన వారు, ఈ డబ్బు ఎందుకండి ఇప్పటికే అంటున్నారు, ఈ డబ్బు ఎంత ఖర్చు పెట్టేసరి మన పేరు లేదేమో. ఓకే, లేకపోతే లేకపోయింది. కానీ చక్కగా ఆరాధించుకోవడానికి ఇప్పటి వరకు దేవుడు ఇచ్చాడు. కొనసాగించడానికి ఆయన సహాయం చేస్తాడు. కొనసాగించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైనది కాదు. కానీ దేవుడిచ్చాడు. ఆయన వాగ్దానం చేశాడు 20 సంవత్సరాల క్రితం. 20 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసింది 2020లో దీంట్లో మనం అడుగు పెట్టడానికి అన్నీ 2019 నుంచి పని మొదలు పెట్టాం, 20లో అడుగు పెట్టాం. అడుగు పెట్టిన తర్వాత వచ్చింది కరోనా.
సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రీతిగా దేవుడు తర్వాత మిషన్స్కి పాస్టర్స్కి ఇవ్వడం మొదలుపెట్టాం. ఈ 2026 ఎందుకు నేను ఒక స్టెప్ తీసుకున్నానంటే, ఇంకా ఎక్కువ మనం దేవుని పనికి ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇండియా అంతా సేవ చేయలేం. BYM కొన్ని రాష్ట్రాల్లో సేవ చేస్తుంది, IEM ఇంకా ఎక్కువ రాష్ట్రాల్లో సేవ చేస్తుంది, FMBB ఇంకా ఇంకా ఎక్కువ రాష్ట్రాల్లో పనిచేస్తుంది. మన సపోర్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు మన చర్చి ద్వారా అక్కడ దేవుడు పరిచర్య చేస్తున్నాడు, మిషనరీ. సో అందుకు ఇందాక ఒక మాట చెప్పాను, ఈ యొక్క నెలలో ఎవరెవరికి ఇచ్చామంటే BSIకి సంవత్సరానికి ఒకసారి ఇస్తాం. వాళ్ళు వచ్చి సార్ మాకు సండే అని నేను చెప్పాను, సండే అయితే మీకు 1000 రూపాయలే వస్తుంది, నా దగ్గరికి రండి అని చెప్పి 10,000 ఇస్తున్నాం. మనం BSIకి ఇచ్చాం, BYMకి 5,000 ఇచ్చాం, IEMకి 5,000 ఇచ్చాం. ఇంకా పాస్టర్ గారికి ఎవరు నిజంగా కొంత సపోర్ట్ లేక బాధపడుతూ ఉన్నారు, ఆత్మీయంగా మన యొక్క మెంటర్షిప్ను వారు కోరుకుంటూ ఉన్నారు, అటువంటి వారికి మనం గుప్పిళ్ళు విప్పుతూ ఉన్నాం. అలాగే కాకుండా కొన్ని మిషన్స్కి ఆయా సమయాల్లో బ్లైండ్ మిషనరీస్కి, లెపర్సీకి ఇవ్వడానికి దేవుడు కృప చేస్తూ ఉన్నాడు. వారి వారి ప్రత్యేక అవసరతలను బట్టి ప్రతి నెల ఇవ్వలేము గనక మధ్యలో వస్తూనే ఉంటాయి. అయితే ఇచ్చుట 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 మనకు నేర్పాడు గనక మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. సో అందుచేత దేవుడు తన కృప ద్వారా మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందుకే పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని ఒకసారి మనం చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు స్పష్టంగా చదవండి. స్పష్టంగా స్లోగా చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అది అపోస్తులుడైనటువంటి పౌలు, ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి వాడు, ధర్మశాస్త్రం ప్రకారం జీవించాలనుకున్నటువంటి వాడు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా జీవించినటువంటి వాడు. అతను ఎప్పుడైతే ప్రభువు చేత పిలువబడి ప్రత్యేకించుకొని ఆయన దర్శనాన్ని చూశాడో వెలుగులో, అప్పటి నుంచి ఆయన పరిచర్యని మనం చూస్తూ ఉంటే అక్కడి నుంచి తన జీవితాన్ని ఎలాగా చూసుకున్నాడో చూడండి. అంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుట కొరకు తన జీవితాన్ని ఎలా చూసుకున్నాడు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటిని. 8వ వచనం, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేని గురించి అంటండి? అతి శ్రేష్టమైన జ్ఞానము గురించి, భయభక్తుల గురించి, ఆజ్ఞల గురించి. అతి శ్రేష్టమైన జ్ఞానం. పిల్లలకి శ్రేష్టమైన జ్ఞానం ఉంటే వారు IAS, IFS, IRS ఇంకా సైంటిస్టులుగా ఎన్నెన్నో రకాలుగా కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దీవెనకరంగా ఏం కావాలండి? అతి శ్రేష్టమైన. అంచేతే అపోస్తులుడైన పౌలు రాసిన పత్రికలు సామాన్యముగా ఎవరు అర్థం చేసుకోలేరు, ఆత్మదేవుని సహాయం ద్వారా తప్ప. ఆయన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. మొదటిది కూడా ఏవేవి లాభకరములై ఉండెనో
వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. తర్వాత అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై ఆయన యందు అగుపడి నిమిత్తము. ఆ కింద అంటున్నాడు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో, దేంతో అమ్మా? రోజు మీరు పెంటను చూస్తున్నారు ఎక్కడైనా? చెత్త వ్యాను వస్తుందా మీ ఇంటికి? చెత్త వ్యాను ప్రతిరోజు ఆ పెంట అంతా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటంటే ఈయనకి ఆ పెంట ఆయన కలిగి ఉన్నదంతా కూడా ప్రభువును ముందు పెట్టుకున్నాడు. ఆయన శ్రేష్టమైన జ్ఞానము కావాలని కోరుకున్నాడు. సమస్తము నష్టముగా ఎంచుకున్నాడు. అవన్నీ కూడా పెంటతో సమానం. తనకున్నదంతా పెంటతో సమానం అంట. అంత గొప్పవాడు, సమస్తము పెంటగా. మనం ఎంతకాలమైతే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుట మరి చేయమో అప్పుడు రహస్యమందు ధనం ఎక్కడ మనకు వస్తుంది? ఆత్మీయ సంపద ధనము అనగానే మనం మొదట చూసుకున్నాం. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. అంతేనమ్మా, చాలురా. మోసే ఎప్పుడు వాడు? ఎప్పుడో పాత. ఆయనకి ఎలా తెలుసు యేసుక్రీస్తుని గురించి? ఏరే దేవుని గురించి, దేవుని వాక్యం గురించి తెలుసుకున్నాడు కనుక క్రీస్తుని గురించి తెలుసుకున్నట్టు మనం చూసుకుంటూ ఉన్నాం. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు పౌలు వారు చూశారు. అలాగే మోసే పాత నిబంధనలో మనం ఎన్నో చూసుకుంటున్నాం. జీవవృక్ష ఫలం ఎవరంటే యేసయ్యే అని మనం చూసుకున్నాం. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అంటే ఆయన రాజకుమారుడు, చక్కగా రాజ్యాధికారం, ఆయన సింహాసనం మీద కూర్చునే యవనస్తుడు. ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అనేది మనం చూస్తున్నాం. అంటే దేవుడు చూసుకుంటాడు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి విషయం దేవుడు చూసుకుంటాడు. దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుడు చూసుకుంటాడు. మందంతా పెంటతో ఎంచుకున్నట్లయితే మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. నా జీవితం, నా ప్రయాణం, ఆయన కొరకు నేను ఎలా జీవించాలి, ఎలాగ ఆయన నన్ను నడిపించాలి, అన్ని విషయాలు. ఎక్కడ మనం చూసుకున్నాం? కోరేసుని చూసుకున్నాం. కోరేసుతో దేవుడు ఏమంటున్నాడు? నేను అభిషేకించిన కోరేసు, నేను పిలిచిన వాడైనటువంటి వాడా, నీ కుడి చేతిని నేను పట్టుకున్నాను, నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. ఎందుకంటే నీ ముందు తలుపులు తెరిచేవాడను నేను, నీకంటే ముందు నేను వెళ్ళి ఆ జయాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. మనందరి జీవితాల్లో కూడా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అందుకే రక్షింపబడి లోకము నుంచి ఇక్కడికి వచ్చాం. అంచేత నిన్ను, నన్ను, అందరినీ. అంచేత రాబోయే భస్మ బుధవారం నాయకులు, సెల్ లీడర్సు గురించి ఇప్పటి నుంచి మీరు ప్రార్థించండి. ఆ రోజు ఎవరిది పెద్ద గృహమో అక్కడ అందరూ కలుసుకోండి. తర్వాత అక్కడ భస్మ బుధవార ఆరాధన జరుగుతుంది. అది 1:30 అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు. ఆ రోజు ప్రత్యేకంగా స్పేర్ తీసుకోండి దేవుని కొరకు. మీరు అక్కడ మీరు సొంతగా నిశ్చయితలు తీసుకోండి. 40 రోజులు ఉంటారా, 15 రోజులు ఉంటారా, 1 వారం ఉంటారా, అది మీ ఇష్టం. నో కంపల్షన్. కానీ ఆఖరి వారం
పరిశుద్ధ వారం గురించి నేను ఎలాగ ప్రకటిస్తాను, మనం ఏం చేయాలి, ఈ అన్ని విషయాలు. ఓకే, ఇప్పుడు మళ్ళా మనం ఒక 2 వచనాలు చూసుకుందాం. యెషయా గ్రంథం 61:7-8. యెషయా గ్రంథం 61:7-8. రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. 8. ఏలయనగా న్యాయం చేయుట యెహోవానగు నాకిష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. ఇక్కడ మనం చూద్దాం, మీ అవమానమునకు ప్రతిగా, అంటే అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. అంటే అవమానానికి ప్రతిగా ఘనత ఇస్తాడంట. తర్వాత నిందకు ప్రతిగా వారు పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకున్నట్టు నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుట వారితో నిత్య నిబంధన చేయును. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ యొక్క 2 వచనాలకి పరసంబంధమైన ధనమును నేను ఇస్తాను అని అర్థం. ఆ 2 వచనాలు చదువుకొని కిందన రాసుకోండి. పరసంబంధమైన ధనము నాకు ఇవ్వబడును అని రాసుకోండి. అంటే ఏంటి? రెట్టింపు ఘనత. ఏ విషయంలో అంటే ఆ 2 వచనాలు చదువుకున్న తర్వాత పరసంబంధమైన ధనము. ఇప్పుడు యోబుని చూసుకొని మనం ముగిద్దాం. ఎవరిని చూసుకొనండి? యోబుని చూసుకుందాం. యోబుకి పరీక్ష పెట్టబడింది. యోబుకి అది పరీక్షను ఆయనకు తెలియదు. యోబుకు వచ్చినటువంటి సమస్యలు దేవుడు పెట్టిన పరీక్ష. ఆ పరీక్షలో గొప్ప విజయం పొందాడు. కానీ ఆ పరీక్ష వస్తుందని తనకు తెలియదు. దేవుడు తనను పరీక్షిస్తున్నాడని తనకు తెలియదు. అది చాలా ప్రాముఖ్యమైనది. యోబు విషయం మనం ఆలోచించాలి. యోబు దగ్గరికి ఏమొచ్చిందమ్మా? పరీక్ష వచ్చింది. పరీక్ష దేవుడు పెడుతున్నాడని యోబుకు తెలియదు. పాపం, నీకు నాకు పరీక్ష ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. యోబును మనం చూసినట్లయితే ఒక పరీక్ష ఎదుర్కొంటూ ఉన్నాడు యోబు. గొప్పవాడు, సమస్తమైన పశు సంపద తనకుంది, 10 మంది పిల్లలున్నారు, ఎంతోమందికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ 42 అధ్యాయాలు ఆయన గురించి దేవుడు పరీక్ష పెట్టాడు. కానీ ఎన్ని అధ్యాయాలు రాయించాడండి ఆయన గురించి? 42 అధ్యాయాలు రాయించాడు. ఆఖరి వరకు ఆ పరీక్షలో ఉన్నటువంటి రెట్టింపు ఘనత అర్థం కాలేదు. పరలోక సంపద అని చెప్పాను 2 వచనాలకి. అందుకే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఆ 2 వచనాలు మనం చదువుకున్న 61:7-8 యెషయా గ్రంథం. అందులో రెట్టింపు ఘనత అన్నాడు. ఇక్కడ యోబును మనం తీసుకుంటూ ఉన్నప్పుడు యోబుకి పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష దేవుడు పెడుతున్నాడని పాపం తెలియదు. కానీ ఆ పరీక్ష పెట్టిన తర్వాత ఆయన 42 అధ్యాయాలు కేటాయించాడు దేవుడు యోబు గురించి. అక్కడికి వచ్చి భార్య తనకున్నటువంటి అన్ని పోగొట్టుకున్నాడు. శరీర అనారోగ్యం, గోక్కోవడానికి కూడా చెల్ల పెంకు తీసుకుని గోక్కోవడానికి కూడా ప్లేస్ లేదు ఆ కురుపుకి మధ్యలో. దురద భరించలేకపోతూ ఉన్నాడు. అప్పుడు భార్య కూడా వచ్చింది, స్నేహితులు వచ్చారు, తన ద్వారా మేలు అనుభవిస్తున్నటువంటి వారు వచ్చారు. తన ద్వారా డబ్బులు తీసుకుని వ్యాపారాలు పెట్టుకున్నారు, తన ద్వారా డబ్బులు తీసుకుని పోషింపబడ్డారు.
వారందరూ మనల్ని నిందిస్తూ ఉన్నారు. మామూలు పరీక్ష కాదు. స్నేహితులు నిందిస్తూ ఉన్నారు, తన ద్వారా మేలు అనుభవించిన వారు నిందిస్తూ ఉన్నారు, సొంత భార్య వచ్చి నిందిస్తూ ఉన్నది. ఓపికతో ఉన్నాడు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, కానీ ఏ మాటలో కూడా దేవుణ్ణి దుఃఖపరచలేదు. ఎంత పెద్ద పరీక్ష అండి! 42 అధ్యాయాలు, కానీ రెట్టింపు ఘనత. ఆ 42వ అధ్యాయంలో దేవుడంట అధికముగా రెట్టింపు, ఒకదానికి 2, పద్యదానికి 20. కానీ పిల్లల్ని 20 మంది ఇవ్వలేదు, 10 మందే పిల్లల్ని ఇచ్చాడు. అంటే తెలివిలేని వాళ్ళు, తెలివైన వాళ్ళు అంటే ఒకళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమండి గర్భిణీ స్త్రీలు ప్రభు రాకడ వచ్చేస్తే మధ్యాకాశంలో నుండి డెలివరీ అని అడుగుతున్నారు. అంటే అక్కడి వరకు వెళ్ళిపోయారు. అక్కడి వరకు ఆలోచించడం లేదు, నా భక్తి జీవితం నేను ఎక్కడికి వెళ్ళాలని. ఏం ఆలోచిస్తున్నాడండి? గర్భిణీ స్త్రీలు మధ్యాకాశంలోన డెలివరీ అవుతారు. అది అంటే మన తెలివితేటలు అంతవరకు ఉన్నాయి. ఎక్కడ మనం తప్పిపోయాం, ఇంకెలా మనం కరెక్ట్ చేసుకోవాలి, ఎలా దేవుని కొరకు జీవించాలి, ఇది లేదు. అధిక తెలివితేటలు. కానీ పౌలు గారు అధికమైనది ఏమడిగాడు? ఇందాక చెప్పాను, శ్రేష్టమైన జ్ఞానము గురించి అడిగాడంట. నేను కూడా శ్రేష్టమైన జ్ఞానం గురించి అడగాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందరో సహాయం పొందారు వారి చేతే. భార్య వచ్చి కోప్పడింది, స్నేహితులందరూ ఎక్కడో నువ్వు పాపం చేసావురా, లేకపోతే ఏంటి నీ పరిస్థితి అన్నవారే. చూడండి, ఇందాక మనం 7-8 వచనాలు మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 8వ వచనం నేను చదువుతాను, 61:8. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. యోబు గురించి మనం ఆలోచించినట్లయితే, అలాగే 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ ఏం పొందుతారు? హింస పొందెదరు అని మీరు చెప్పాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ. అబ్బాయి ఎంత చక్కగా ముద్దుగా చెప్పారు. ఇంతటితో మనం క్లోజ్ చేద్దాం. పిల్లలు ఇక్కడికి వచ్చి సిద్ధపడుతూ ఉంటారు మనల్ని ఆరాధనలో నడిపించడానికి. మనందరం కూడా లేచి నిలబడి దేవుడు మనకు చెప్పినటువంటి మాటలన్నీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రహస్య స్థలములలోని మరుగైన ధనము దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకటం అనేది మన కర్తవ్యంగా మనం చూసుకోవాలి. అన్యుడైనటువంటి వాడు, ఇశ్రాయేలీయేతరుడైనటువంటి వాడు కోరేసుని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అభిషేకించినటువంటి కోరేసు అంటున్నాడు, నీకు నేను ముందుగా నడుస్తాను, నీకు బలమిచ్చువాడిని, జయమిచ్చువాడును నేను, నీ కుడి చేతిని నేను పట్టుకుని ఉన్నాను, భయపడవద్దు. సిసిసి సంఘముతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 2026 దేవుడు గొప్పదైన కార్యం, అభివృద్ధిని చేయబోతూ ఉన్నాడు. నీ యొక్క వ్యక్తిగత పరిశుద్ధ జీవితం అభివృద్ధి చేయబోతున్నాడు, నీ కుటుంబ జీవితం అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు, నీ పిల్లల్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు, సంఘమును అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు. సో ఇయర్ ఆఫ్ డివైన్ కనెక్టివిటీ అన్నాడు. సో దేవుని యొక్క ఆ గొప్ప కనెక్టివిటీని మనం పొందుకునేలాగా ఆయన వైపు మనము చూడాలి. పరలోకమందు ఏవేవైతే సిద్ధపరచబడి ఉన్నావో అవన్నీ కూడా భూలోకమందు మనము అడిగి పొందుకోవలసినటువంటి దినాలు. ఏవి బంధింపబడ్డాయో అవి అలాగే ఉంటాయి, ఏ అయితే మరి తెరవబడ్డాయో అవన్నీ కూడా మనం సొంతం చేసుకోబోతూ ఉన్నాం. అడుగుదాం, వాగ్దానాలని క్లెయిమ్ చేద్దాం, దేవుని యొక్క గొప్ప రహస్య నిధులైనటువంటి ఆ యొక్క ఆత్మీయ సంపదను మనం అనుభవిద్దాం. పిల్లలు ఆరాధనలో నడిపిస్తారు, మనము ప్రార్థనలో ఆరాధనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడదాం.
గురియొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తు నీ పిలుపుతో బహుమానము పొందు రీతిని అలయక వెను తిరుగక యేసులో కొనసాగెదం, యేసులో కొనసాగెదం, యేసులో కొనసాగెదం, యేసులో కొనసాగెదం. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదం. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదం. సిలువను మోయుచు క్రీస్తు ప్రేమను ఊరువాడలనే చాటెదం. శిరమును వంచి కరములు జోడించి ప్రార్థనాత్మతోనే వేడెదం. సిలువను మోయుచు క్రీస్తు ప్రేమను ఊరువాడలనే చాటెదం. శిరమును వంచి కరములు జోడించి ప్రార్థనాత్మతోనే వేడెదం. సిలువ ప్రేమ నాలో ప్రజలకు చూపింతును. సిలువ ప్రేమ నాలో ప్రజలకు చూపింతును. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదం. కొండలైనా లోయలైనా యేసుతో కొనసాగెదం. మీ దుఃఖం సంతోషముగా మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది. మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. నీ ముందు నీ వెనుక దీవెన కురిపించున్. వాడియున్న నీ బ్రతుకు ఫలములతో నింపున్. నీ ముందును నీ వెనుక దీవెన కురిపించున్. వాడియున్న నీ బ్రతుకు ఫలములతో నింపున్. బీడుగా ఉన్న నీ నేల ఫలభరితము చేయున్. నీ చేతుల పని అంతటిలో ఆశీర్వాదమునిచ్చున్. బీడుగా ఉన్న నీ నేలను ఫలభరితము చేయున్. నీ చేతుల పని అంతటిలో ఆశీర్వాదమునిచ్చున్. నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది. మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది. మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. అరణ్యము పొలము వలె మారే సమయమిది. ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది. అరణ్యము పొలము వలె మారే సమయమిది. ఎడారిలో సెలయేరు ప్రవహించే తరుణమిది. స్వప్నములో దర్శనములలో యేసే కలుసుకొని దీర్ఘదర్శిగా నిన్ను మార్చి తానే వ్యక్తమగున్.
దుఃఖం సంతోషముగా మారే సమయమిది. మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది. మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా. ఆత్మదేవుడు గాలై వీచగ వర్షమే కురియునే. ఆశీర్వాదపు జల్లులు కురిసే కాలమిదియేగా. ఆత్మదేవుడు గాలై వీచగ వర్షమే కురియునే. ఉన్నత స్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్. ఎండి ఉన్న నిన్ను యేసు మరలా బ్రతికించున్. ఉన్నత స్థలి నుండి నీపై ఆత్మను కురిపించున్. ఆమేన్. ఎండి ఉన్న నిన్ను యేసు మరలా బ్రతికించున్. ఆమేన్. నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది. మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. మీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది. మీ కలత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. మహావర్షము ఒకటి కురుయును మన దేశము పైన కురుయును. మహావర్షము ఒకటి కురుయును మన దేశము పైన కురుయును. మహావర్షము ఒకటి కురుయును మన సంఘము పైన కురుయును. మహావర్షము ఒకటి కురుయును మన సంఘము పైన కురుయును. ఆత్మదేవుడు వర్షమే కురియునే. ఆశీర్వాదపు వర్షమే కురియునే. ఆత్మదేవుడు వర్షమే కురియునే. ఆశీర్వాదపు వర్షమే కురియునే. ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించండి, శిరములు వంచండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యం మాలో ఫలింపచేసినందుకు వందనాలు. ఆత్మదేవుడా నీకు వందనాలు. ఆ రహస్య నిధి, ఆ రహస్య ధనం మేము పొందుకోవడానికి నా తండ్రి ఏమేమి కావాలి అనేది ప్రభువా, మొట్టమొదటిగా నీ యందు భయభక్తులు కలిగి జీవించడం. అందులో ఎంతో గొప్పతనం ఉంది. దాచబడిన నిధి సంపాదించడానికి నీ యందు భయభక్తులే. భక్తులైనటువంటి వారు నా తండ్రి వారికి కలిగి ఉన్న సమస్తము పెంటగా ఎంచుకున్నారు. అతి శ్రేష్టమైన జ్ఞానము కొరకు నీ వైపు చూశారయ్యా. ప్రభువా, మా జీవితాల్లో కూడా నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట మేము అవగాహన చేసుకోవడానికి, ఆత్మదేవుడా మా వ్యక్తిగత ధ్యానంలో, కుటుంబ ధ్యానంలో, ప్రార్థనలో నీవు మాతో మాట్లాడండి. మా సెల్ఫ్ ప్రేయర్లో నీవు మాతో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి. ఎంతకాలం అయ్యా, ఎంతకాలం నిర్జీవ స్థితిలో మేము ఉండాలి తండ్రిగా? నీవు అది కోరుకోవడం లేదు నాయన. నీ యావదాస్తి మాకు ఇవ్వడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావు, పొందుకోలేకపోతున్నావు. మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు స్తుతులు. మా బ్రతుకులు సమర్పించుకుంటూ ఉన్నాం. అయోగ్యులమే కానీ మేమేమై ఉన్నామో ఆ యోగ్యతను నీవు అనుగ్రహించి ఉన్నందుకే వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా నా తండ్రి మా శాంతమూర్తి గారికి మంచి ఆరోగ్యం నువ్వు ప్రసాదించారు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. మా ప్రభు కుమార్ గారిని జ్ఞాపకం చేసుకునండి నా తండ్రి. ఆ శరీరము నా తండ్రి నీవు గాయపడిన నీ హస్తము చేత తాకబడి నా తండ్రి మెడికేషన్కి నా తండ్రి అది బాగా నా తండ్రి ఆ శరీరం స్పందించడానికి కృప దయచేయండి. అలాగే చాలామంది బలహీనులుగా ఉన్నారు నాయనా, వారిని నువ్వు ముట్టి నీ స్వస్థతను అనుగ్రహించండి. ఆనోక్ గారు ప్రయాణంకి వెళ్ళారు, ప్రయాణంకి రాబోతూ ఉన్నారు. మా సోదరి దయామని మా మధ్యకి క్షేమంగా తీసుకొచ్చారు. మా సృజన్ను క్షేమంగా హరిద్వార్ తీసుకుని వెళ్ళారు. తన చదువుల్లో ప్రభువా నీ సన్నిధి ఉంచండి.
నేను కనపరిచే పాత్రగా తీర్చిదిద్దండి. ఎంఎస్ఆర్ అనువుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం ప్రసాదించండి. వారు అనుకున్న రీతిగా 20th బయలుదేరి రావడానికి కృప దయచేయండి. అలాగే గౌతమ్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దుబాయ్లో నా తండ్రి తన ప్రయత్నాలలో నీ సన్నిధి ఉంచండి. దయగలిగిన ఆత్మను ప్రభువా పెద్దల్లో ఉంచండి. అప్రోచ్ అవుతూ ఉన్నప్పుడు నా తండ్రి మంచి కంపెనీ, నా తండ్రి ఉన్నతమైన స్థితి నీ బిడ్డకు నువ్వు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి మా దీనా యొక్క హౌస్ డెడికేట్ చేయబడి ఉంది, పునాది రాయి వేయబడి ఉంది. ప్రతి అవసరత తీర్చండి. అది చక్కగా నాయన కట్టబడి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. జక్కయ్య గారిని 2 మగపిల్లలు కూడా నా తండ్రి నీ యందు ఆసక్తి కలిగి ప్రభువా నీ సన్నిధికి రావడానికి కృప అనుగ్రహించండి. నా తండ్రి BYMకి ఒక మిషనరీ సపోర్ట్, IEMకి ఒక మిషనరీ సపోర్ట్ చేయబడి ఉండగా నా తండ్రి నాయన ఇంకా రాబోయే దినాల్లో అనేక మంది మిషనరీలని ప్రభు స్పాన్సర్ చేయడానికి మా సంఘానికి కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి బైబిల్ సొసైటీ ఇండియా ద్వారా జరుగుతున్నటువంటి సేవను బట్టి నీకు వందనాలు. నా తండ్రి దానికి కూడా మేము నా తండ్రి గుప్పిలు విప్పడానికి కృప చేశారు. అది ఎంతో నాయన ధర అయినప్పటికీ అందరికీ అందుబాటులోకి నా తండ్రి నాయన నువ్వు బైబిల్ని ఇస్తూ ఉన్నావు. నా తండ్రి అందుని బట్టి నీకు స్తుతులు. అలాగే నాయన రాబోయే 18వ తారీఖు యాష్ వెన్స్డే నా తండ్రి ఆ రోజు ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడి మా సంఘాన్ని ప్రభువును సిద్ధపరిచి నాయన పునరుత్థాన దినానికి నా తండ్రి ప్రతి కుటుంబము ఆత్మీయంగా వర్ధిల్లుటకు స్థిరపరచబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. తండ్రి నీకు స్తుతులు. అలాగే నా తండ్రి మా యొక్క ప్రియులైన వారు కుటుంబాలన్నిటినీ నీ చేతిలో పెడుతూ ఉన్నాం. వారు ఈ యొక్క రాబోయే వారం అంతా కూడా నా తండ్రి నీ సన్నిధి అనుభవించాలి. అలాగే పెద్దల మీద నీ యొక్క అభిషేక ఆత్మ నుంచి ఆ యొక్క సెల్ ప్రేయర్లు ఘనంగా జరగడానికి కావలసినటువంటి ఆత్మీయ శక్తిని, నీ వాక్ శక్తిని నీ బిడ్డలకి అభిషేకం వారి మీద ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా నీకు వందనాలు. ఇదిగో తిరిగి బయలుదేరి వెళుచుండగా ప్రతి ఒక్కరికి నీ సన్నిధి తోడుగా ఉంచు. వాక్యపు దీవెనలతో వారు వెళ్ళడానికి కృప దయచేయండి. ప్రతి ఒక్కరు నీ ఆశీర్వాదం అనుభవిస్తూ వెళ్ళడానికి కృప దయచేయండి. ప్రతి వాని అవసరత క్రీస్తు యేసు దివ్య మహిమలో తీర్చబడును గాకని దాసునిగా ప్రకటిస్తూ ఉన్నాను. మహిమను పొందండి. మా యవన బిడ్డలను జ్ఞాపకం చేశాం. మొదటిసారి 10th ప్రిపేర్ అవుతూ ఉన్నారు. భయాన్ని తొలగించండి. ఇగో నా తండ్రి, అలాగే నా తండ్రి వారి యొక్క పరీక్షలన్నిటిలో ప్రిపరేషన్లో నీ సన్నిధి ఉంచండి. మా బిడ్డలందరూ మంచి ర్యాంకులో పాస్ అవ్వాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. నా తండ్రి ఎంతమంది అయితే మమ్మల్ని మా బంధువులు గట్ట వారి పిల్లల కొరకు అడిగి ఉన్నారో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అటువంటి వారి పిల్లల్ని కొన్ని ఆశీర్వదించి ఆ బిడ్డలను బట్టి రాబోయే దినాల్లో ఆ కుటుంబాలకు నీ రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావంలో పొందండి. యేసయ్య వారి దివ్యనామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె యేసు రక్తమే క్షయం, శిలువ రక్తమే క్షయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమె. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమె. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము, వాక్యం మనలో ఫలింపు చేసి ఆయన రాకడికి సిద్ధపరిచి వారం అంతే అన్న కృపలో భద్రపరిచి నడిపించి కాపాడును గాక. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.